ఈ ఫార్ములా రేస్ కేసులో ఈడీకి లేఖ రాశారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. రేపటి విచారణకు హాజరు కాలేనని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో ఇవాల్టి ఈడీ విచారణకు హాజరు కాలేదు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని కోరారు. ఫార్ములా ఈ రేసు కేసును దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్కు మెయిల్ చేశారు బిఎల్ఎన్ రెడ్డి. ఆయన మెయిల్కు సానుకూలంగా స్పందించారు ఈడీ అధికారులు. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని బిఎల్ఎన్ రెడ్డికి రిప్లై ఇచ్చారు. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? ఈ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ముందు ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఆబ్సెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన మరింత సమయం కావాలని కోరినటువంటి క్రమంలో కూడా తదుపరి విచారణకు సంబంధించి ఆయనకు మరో తేదీ ఇస్తామని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు వ్యవహారంలో ఈడీ ఏటూగా ఉన్నటువంటి అప్పటి హెచ్ఎండిఏ సెక్రటరీగా కొనసాగినటువంటి సెక్రటరీగా కొనసాగినటువంటి అరవింద్ కుమార్ కూడా ఈడీకి ఒక లేఖను రాశారు. తనకు మరింత సమయం కావాలి, తాను తన వ్యక్తిగత సంబంధించిన వ్యవహారాలు ఉన్నటువంటి క్రమంలో ఈడీ విచారణకు తాను హాజరు కాలేనంటూ కూడా ఆయన కూడా ఒక మెయిల్ కూడా పెట్టడం జరిగింది. దానికి ఈడీ కూడా పరిశీలన కొనసాగిస్తుంది. తదుపరి ఎప్పుడు విచారణ ఇస్తుంది డేట్ అనే విషయం కూడా ఇంకా ఈడీ నుంచి రిప్లై రావాల్సి ఉంది. మరోవైపున చూసినట్టయితే ఫార్ములా కేసు వ్యవహారంలో ఏ3గా ఉన్నటువంటి కేటీఆర్ చూసినట్టయితే కూడా 7వ తేదీన ఆయన కూడా విచారణకు హాజరు కావాల్సినటువంటి క్రమంలో చాలా వరకు ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే కేటీఆర్ కూడా న్యాయపరమైనటువంటి విచారణను తాను ఎదుర్కొంటానని కూడా ఆయన కూడా ఒక ప్రకటన చేయడంతో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఏదైతే ఎఫ్ఈఓ తోటి చేసుకున్నటువంటి ఒప్పందం వ్యవహారాలలో 54 కోట్ల రూపాయలను చెల్లింపులకు జరిగినటువంటి వ్యవహారంలో ఏదైనా ఫెమా కానీ మనీ లాండరింగ్స్ జరిగిందా అనే విషయంపైననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ ముగ్గురికి కూడా 3 డేట్లు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళను విచారించి అప్పుడు ఉన్నటువంటి ఆర్బీఐ గైడ్లైన్స్ను ఏ విధంగా బేఖాతరు చేశారు, అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండానే డబ్బుల బదిలీ చేయడం, చెల్లింపులు చేసిన వ్యవహారంలో అప్పుడు ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ను ఏ విధంగా ఫాలో అయ్యారు, అదేవిధంగా ప్రభుత్వానికి ఖజానాకు కూడా గండి కొట్టేలాగా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరేలాగా ఈ అధికారులు ఏ విధమైనటువంటి అధికార దుర్వినియోగం పాల్పడ్డారనే విషయంపైననే ఈడీ ప్రధానంగా ఈ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించినటువంటి క్రమంలో ఇక ఇప్పటికీ చూసినట్టు సమాచారం మేరకు చూసినట్టయితే ఈ కేసులో ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఆయన తాను ఈరోజు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా ఆయన మెయిల్ ద్వారా ఈడీకి ఆయన ఒక సందేశం ఇచ్చారు. దానికి సంబంధించి ఈడీ కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపున ఏటివ్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి కూడా తాను కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేకపోతున్నాను, తనకు కూడా కొంత సమయం కావాలని ఆయన కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కోరినటువంటి క్రమంలో ఈడీ కూడా వాళ్ళ యొక్క మెయిల్లను పరిశీలన కొనసాగించి తదుపరి ఎప్పుడు విచారణకు హాజరు కావాలా అనే విషయంపైననే రిప్లై ఇవ్వనున్నది. ఇక 7వ తేదీన ఈ కేసులో మరే కేటీఆర్ కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది చాలా వరకు సస్పెన్షన్ తలపిస్తుంది. మొత్తం ఫార్ములా వ్యవహారంలో మొత్తం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫెమా నిబంధనలు, అదేవిధంగా ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి ఏదైతే పిఎంఎల్ యాక్ట్ ప్రకారంగా దర్యాప్తు కొనసాగుతుందో ఆ వ్యవహారాలను అప్పుడు జరిపినటువంటి చెల్లింపుల వ్యవహారం, బ్యాంకు ట్రాన్సాక్షన్లను, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని అన్నింటిని కూడా వీళ్ళు బేఖాతరు చేయడం, నిబంధనలన్నింటిని కూడా పూర్తిగా వైలేషన్ చేశారనే వ్యవహారంపైననే ఇప్పటికే ఏదైతే ఏసీబీ దర్యాప్తు చేస్తున్నటువంటి సెక్షన్ల ఆధారంగానే పూర్తిగా పలు ఆధారాలన్నింటినీ సేకరించినటువంటి ఈడీ పలువురికి నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలో ఇక A2, A3గా ఉన్న వీరిద్దరు కూడా
చాలా వాళ్ళకు ఎగ్జిబిషన్ కావాలి, తదుపరి తేదీలలో మేము విచారణకు హాజరవుతామంటూ వాళ్ళు కోరినటువంటి క్రమంలోనే ఈడీ మరే ఈ A2 A3గా ఉన్నటువంటి అంటే బిఎల్ఎన్ రెడ్డి అదేవిధంగా అరవింద్ కుమార్కు మరి ఏ తేదీన విచారణకు రావాలని మరి నోటీసులు జారీ చేస్తుందనేది అంశం వేచి చూడాల్సినటువంటి